ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల గుట్టలుగా మిగిలిన గాజా. పార్లేజీ బిస్కెట్కు 2,400 రూపాయలు. ఉల్లి కిలో 4,000కు పైనే. గాజాలో తీవ్ర ఆహార కొరత. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో ₹5కు దొరికే పార్లేజీ బిస్కెట్ గాజాలో సుమారు 2,400కు అమ్ముతున్నారు. ఇది అక్కడి తీవ్ర ఆహార కొరతకు, ధరల మంటకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి గాజాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన పోస్టు వైరల్గా మారింది. చాలా కాలం ఎదురుచూసిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు కుమార్తె రఫీఫ్కు ఇష్టమైన పార్లేజీ బిస్కెట్లు కొన్నాను. గత €. ఉండే దీని రేటు €24కు పెరిగినా ఆమెకు ఇష్టమైన దానిని కాదనలేకపోయాను అంటూ ఆ పోస్టులో ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఇక 2023 అక్టోబర్ నుండి ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత నుండి ఇజ్రాయెల్ గాజాకు ఆహార సరఫరాను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 2 నుండి మే 19 మధ్య అయితే పూర్తిగా నిలిపివేసింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సహాయక సామగ్రితో కూడిన కొన్ని ట్రక్కులకు మాత్రమే అనుమతిస్తోంది. ఒక్క బిస్కెట్ల ప్యాకెట్లే కాకుండా నిత్యావసరాల సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయని ఎన్డీటీవీ కథనం తెలిపింది. ఉత్తర గాజాలో కిలో చక్కెర 4,914, కిలో వంట నూనె 4,100